ప్రకాశం బ్యారేజ్కి బోట్స్ ఢీకొన్న వ్యవహారంపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. బ్యారేజ్ని ఢీకొన్న బోట్లు ఎవరివి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బోట్లు మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులకు చెందిన బోట్స్గా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 3 బోట్స్కు కలిపి ఒకే గొలుసు వేసి కట్టడంతోనే ఒకే చోటుకు వచ్చి ఢీకొన్నాయని, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ప్రకాశం బ్యారేజీ బోట్స్ ఢీకొన్న వ్యవహారంలో కుట్రకోణం దాగి ఉందని, దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లని కూడా వైసీపీ నాయకులకు చెందినవిగా అనుమానాలు ఉన్నాయన్నారు. ఉద్దేశపూర్వకంగానే బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నట్లు సమాచారం ఉందన్నారు. ప్రకాశం బ్యారేజ్ను ఢీకొన్న పడవలు కూడా వైసీపీ నాయకులకు చెందినవి అని ప్రజలు చెప్తున్నారన్నారు. ప్రకాశం బ్యారేజ్ని ఉద్దేశపూర్వకంగానే ఒకే చోట ఢీకొనే విధంగా చేశారని మండిపడ్డారు. ఇసుక తోలే హెవీ పడవలను తీసుకొచ్చి వదిలారన్నారు. బ్యారేజీని ఢీకొట్టిన పడవలకు ఎలాంటి అనుమతులు కూడా లేవని తెలుస్తుందన్నారు. పడవల మీద వైసీపీ రంగులే ఉన్నాయన్నారు. కుట్రపూరితంగానే జరిగాయంటూ వ్యాఖ్యలు చేశారు. బ్యారేజీకి జరగరాని డ్యామేజ్ జరిగి ఉంటే పెద్ద ఉపద్రవం వచ్చేదని, దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలన్నారు. గతంలో వైసీపీ నాయకులు మట్టిని అమ్ముకోబట్టే ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 గంటలు వల్లే విజయవాడ ముంపునకు గురైందని తెలిపారు. 4 రోజులుగా అహర్నిశలు పనిచేసి గంటలను పూడ్చామన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బుడమేరకు ఈ పరిస్థితి వచ్చిందంటూ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు.